ఈజీ పీజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మన ఛానల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీన్నే పుట్టగొడుగుల కూర అని కూడా అంటారు. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనండి. ముందుగా మేము ఇలా కొన్ని పుట్టగొడుగులు తీసుకున్నామండి. మేమైతే ఒక 4 కట్టలు తీసుకున్నాము. ఇలా పుట్టగొడుగుల్లో విచ్చుకున్న వాటిని పుట్టగొడుగులు అంటారండి. అలా విచ్చుకోకుండా ఉన్న వాటిని పుట్టకొక్కులు అంటారు. సో వీటిని తీసుకున్నాం కదా. ఇగోనండి, ముందుగా మేము ఇలా తీసుకున్న మష్రూమ్స్ని బాగా కడిగామండి. ఇలా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి. ఇగోనండి, చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నామండి. చివరిలో మాత్రం ఇంకో వదిలేస్తున్నామండి. మరీ చివరిన సన్నగా కొంచెం గట్టిగా కూడా ఉంటాయి కాబట్టి ఇలా మేము చెప్పిన విధానంగా మీరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇగోనండి, మేము ఇలాగ పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇంక మనం కర్రీకి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇగోనండి, ఈ కర్రీ కోసం అని చెప్పేసి మేము కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరకాయలు, కొంచెం టమాటాలు, అలాగే కరివేపాకు తీసుకున్నామండి. ఇగోనండి, ముందుగా దానికోసం మేము ఒక కుక్కర్ తీసుకున్నాము. దీంట్లోనే కొంచెం వేడెక్కిన తర్వాత 3 గంటలు ఆయిల్ వేస్తున్నామండి. ముందుగా దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నామండి. దాని తర్వాత ఇలానే ఉల్లిపాయలను వేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నామండి. అలాగే దాని తర్వాత కొంచెం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నామండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా వేగనిద్దామండి. ఇవ్వండి, ఇప్పుడు ముందుగా మనం వేసిన ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నామండి. మేమైతే 1 స్పూన్ వేసామండి. ఇది కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలానే కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇకనండి, ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్టకొక్కులను వేస్తున్నామండి. ఈ పొట్టకొక్కులన్నింటినీ వేసుకొని బాగా కలిదిప్పుకుందామండి. ఇకనండి, ఇవన్నీ బాగా కలిదిప్పిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందామండి. ఇవ్వండి, ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి తీసేసి దీంట్లోకి మనం కొంచెం మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేస్తున్నామండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపుకుందామండి. మళ్ళీ ఇగోనండి, చూసారు కదా, కొంచెం నీరుగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కొంచెం ఉడికినట్టే. ఇంకోసారి మళ్ళీ మూత పెట్టుకొని కొంచెంసేపు అలానే ఉడకనిద్దామండి. ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇలా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా దీంట్లో వేసుకుందామండి. ఇవ్వండి, ఈ టమాటాలు కూడా వేసిన తర్వాత కొంచెం కలిదిప్పుకున్న తర్వాత మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నామండి. ఇలా పసుపు వేసిన తర్వాత దీన్ని కూడా బాగా కలిదిప్పుకుందామండి. కలిదిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇవ్వండి, ఈ 10 నిమిషాల్లో మనం వేసిన టమాటాలన్నీ బాగా మగ్గినాయి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నామండి. ఇప్పుడు ఈ కారం అంతా బాగా కలిసేటట్టు బాగా కలిపి తిప్పుకుందామండి. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేయచ్చండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా, తక్కువ తినేవాళ్ళు తక్కువగా. ఇలా కారం బాగా కలిపుకున్న తర్వాత దీంట్లోకి మనం వాటర్ వేస్తున్నామండి. మేమైతే ఇక్కడ 3/4 గ్లాస్ వాటర్ వేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇదంతా బాగా కలిపుకొని ఈ వాటర్ కొంచెం ఇనికిపోయేంత వాటికి మళ్ళీ మగ్గనిద్దామండి. ఇది మగ్గేంతలోపు మనం దీనికి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం పక్కన ఇంకో ప్యాన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి మేము ఒక 2 స్పూన్ల ధనియాలు వేస్తున్నామండి. అలాగే కొంచెం చెక్క లవంగాయలు కూడా వేస్తున్నామండి. ఇప్పుడు ఈ మూడింటిని కొంచెం వేపుకుందామండి. చూడండి, ఇప్పుడు ఇవి మాడిపోకుండా కలిపుకున్నాం కదా. కలిపుకున్న తర్వాత 1 చెంచా శనగపప్పు వేస్తున్నామండి. ఇగోనండి, ఇప్పుడు ఈ శనగపప్పు కూడా కొంచెం వేడెక్కేంత వాటికి అలా మాడిపోకుండా కొంచెంసేపు కలిపుకుందామండి. ఇవి మా సైడ్ ఇలా శనగపప్పు వేస్తారండి. దీనివల్ల వేయడం వల్ల మష్రూమ్ కర్రీ టేస్ట్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందని. ఒకవేళ మీకు అలా నచ్చదనుకుంటే ఈ శనగపప్పును మాత్రం స్కిప్ చేసేయచ్చు. ఇక్కడండి, శనగపప్పు కూడా వేడెక్కిన తర్వాత ఇది కొంచెం చల్లారేగానే మనం ఇంకా మిక్సీకి పెట్టుకోవచ్చండి. ఇక్కడండి, మనం ముందుగా వేసుకున్న చెక్క, లవంగాయలు, ధనియాలు, ఇంకా శనగపప్పు వేసాం కదండి. ఈ మూడింటిని కలుపుకొని ఇలా మిక్సీకి పట్టుకొచ్చుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం ఇందాక ప్రిపేర్ చేసుకుంటున్న పుట్టకొక్కుల కర్రీలో వేసేయచ్చు. ఇగోనండి, ఇక్కడ మన మష్రూమ్ కర్రీది కూడా వాటర్ ఇనిగిపోయినాయి. ఇంకా 10 మినిట్స్ కూడా అయిపోయినాయి. సో కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసేద్దామండి.
ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నామండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే లైట్గా గరం మసాలా కూడా వేస్తున్నామండి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలానే ఉడకనిద్దామండి. ఇగోనండి ఇలా ఇంకా 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం పొయ్యి ఆఫ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా డెలిషియస్గా చేసి పుట్టగొక్కల కర్రీ రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.